పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కొత్త సుబ్బారావు 15 మంది కౌన్సిలర్స్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరిక. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్. 17 మంది కౌన్సిలర్లు టీడీపీ పార్టీలో చేరటం చాలా మంచి పరిణామం. ఇప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడను, అభివృద్ధిపై నా దృష్టి. 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలన అభివృద్ధి ఏమీ కనపడటం లేదు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో 30వ వార్డు కౌన్సిలర్ పొన్నం భారతి గారి ఏకగ్రీవ ఎన్నికలో సహకరించిన చైర్మన్ సుబ్బారావు గారు, అదేవిధంగా మొత్తం 17 మంది కౌన్సిలర్స్ ఈ ఎన్నికలో సహకరించారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనిలో ఈరోజు 15 మంది కౌన్సిలర్స్, తెలుగుదేశం పార్టీలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారితో సహా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దానిలో కొత్త చంద్రసుబ్బారావు గారు చైర్మన్, పొన్నం భారతి గారు వైస్ చైర్మన్, కొత్త పుష్పలత గారు 21వ వార్డు, కొత్త తులసి గారు 20వ వార్డు, జోగిపట్టి సుజాత గారు 18వ వార్డు, నంజాల ఆంజనేయ గారు 1వ వార్డు. అవన్నీ కూడా మనకి ఎంత శాంక్షన్ అయినా అవన్నీ కూడా ఇచ్చి ఒక డాక్యుమెంటరీ కూడా మీకు తయారు చేస్తాం. ఆ డాక్యుమెంటరీ కూడా తయారు చేసి పిడుగురాళ్ళలో ఎవరైతే అందరూ నాయకులు ఉన్నారో, అయితే వ్యాపార వర్గాల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ అందరితో సమావేశం వేసి ఇది మన పిడుగురాళ్ళ, మన అభివృద్ధి. సో మనం ఆ డాక్యుమెంట్ రూపంలో 8 కోడి పనులు చేసి అప్పుడే పనులు కూడా మొదలు పెడతాం. అదేవిధంగా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నిక కాదు. ఇది మన పిడుగురాళ్ళ అభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాలకు ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని మీదే మన వాళ్ళు పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో గెలుపుకోవడంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి, దాన్ని ఎప్పుడు మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఈరోజు మనం చూస్తే లాస్ట్ 5 years కూడా 19-24 మధ్య వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్గా ఎన్నికైనప్పుడు నేను చెప్పాను మీటింగ్లో, ఇంత పెద్ద పట్టణానికి శనివారం సెలవులు వస్తే కనీసం కుటుంబంతో వెళ్ళడానికి ఒక పార్క్ కూడా లేదు. సో దాన్ని 10 ఎకరాల్లో బ్రహ్మాండమైన పార్క్ 10 కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తున్నాం. దాంట్లో యోగా సెంటర్, జిమ్ సెంటర్, అదేవిధంగా ఒక హాల్, చాలా ఫౌంటైన్స్, గ్రీనరీ, చాలా పెద్ద ఎత్తున కూడా దానికి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఈ కోడ్ అవ్వగానే 8వ తారీఖు దాకా ఎమ్మెల్సీ కోడ్ ఉంది, అది అవ్వగానే అది మొదలు పెడతాం. అదేవిధంగా బైపాస్ రోడ్డుకి దానికి కూడా లైటింగ్, ఆ లైటింగ్ కూడా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఖలీల్ దాకా, ఇక్కడ నుంచి అటు మన బ్రాహ్మణపల్లి రోడ్లో అక్కడ ఖలీల్ దాకా. అందుకే నేను రాజకీయాల గురించి నేను మాట్లాడలా, మనకు కావాల్సింది అభివృద్ధి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు రాజకీయాలు అక్కర్లేదు. రాజకీయాలు కావాలంటే కొంతమందికి రాజకీయాలు కావాలి, నాకు ఇప్పుడైతే రాజకీయాలు అక్కర్లా, టైం వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ ఎన్నికలు సహకరించిన మీకు ప్రతి ఒక్కరికి అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు. వార్డు వచ్చేసి 21వ వార్డు తెలుగుదేశం కడవని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తానికి వైస్ చైర్మన్గా జనం చేయడం జరిగింది. ఎన్నిక కాబట్టి 30వ వార్డుగా ఈరోజు కొత్తగా వైస్ చైర్మన్ తెలుగుదేశం కండవ కప్పుకొని చేరడం జరిగింది. కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తర్వాత జోగిపట్టి సుజాత గారు 18వ వార్డు చేరడం జరిగింది. తదుపరి నంద్యాల ఆంజనేయులు గారు
తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. తర్వాత అజ్మీర్ శారద గారు, తర్వాత కుక్కమ్మడి మేరీ కుమారి గారు 11వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ కండువా కప్పు, 17వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం. తర్వాత గర్ర నాగేశ్వరరావు గారు 25వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తర్వాత తురకా ముక్కండి గారు, తర్వాత షేక్ సైదావలి గారు 31వ వార్డు కౌన్సిలరు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఉప్పు దేవి గారు 33వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది. బంగారెడ్డి గారు 26వ వార్డు 20 కౌన్సిలర్ గారి భర్త గారు